హలో, హాయ్. నేను సుమతి. వెల్కమ్ టు సుమలెక్స్. మొన్న అమ్మ వచ్చిందని వీడియో పెట్టాను కదండి. ఇది ఇంకొక రోజు అన్నమాట. అంటే వీడియో అక్కడ వరకు స్టాప్ చేశాను కదా, ఇది నెక్స్ట్ డే ఈవినింగ్ అండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ కూడా చేయండి. ఇక్కడ ఈవినింగ్ అమ్మ ఉంది కదా, ఏదైనా స్నాక్ చేద్దాము అనుకుంటున్నా. అంటే మామూలుగా ఈవినింగ్ అయితే ఆమె మినపొడలు అవి తింటుంటుంది. సరే 2 తింటుందండి, అంతకు మించి ఎక్కువ తిందో. ఒకవేళ తిన్నా కానీ పొట్ట తట్టుకుంటూ ఉంటుంది అనమాట. పొట్టు బింది అని అంటూ ఉంటుంది. తినేస్తుంది, తినాలని ఒక ఆశ, తింటుంది, మళ్ళీ అరగలేదు అది ఇది అనుకుంటూ ఉంటుంది అనమాట. అరగలేదబ్బా అని చెప్పి పొట్ట తట్టుకుంటూ ఉంటుంది. సరే వడలు అయితే తెచ్చిచ్చేస్తా, తినేస్తుంది మామూలుగా. సరే వడలు కాకుండా ఇంకేం చేద్దామంటే మామూలుగా ఆమె బోండాలు తింటుంటుందండి. బోండాలు మామూలుగా కార బోండాలు తింటుంది. అలాగే అప్పుడు అంటే ముందుసారి వచ్చినప్పుడు ఏమంటారు, తీపి బోండాలు చేయనాయన అంటుంటుంది అనమాట. అవైతే మెత్తగా ఉంటాయి కదా, తింటుంటుంది. సో అందుకే తీపి బోండాలు చేద్దామని అనుకున్నాను అన్నమాట. అలాంటి బోండాలంటే నాకు కూడా చాలా ఇష్టం అండి, మెత్తగా భలే ఉంటాయి. అప్పుడు ఒకసారి అమ్మ వచ్చినప్పుడు చేసా, మళ్ళీ చేయలేదన్నమాట. సరే ఇప్పుడు చేద్దాం అనుకున్నా. సరే మళ్ళీ అమ్మని చపాతీ తింటావమ్మా అని అంటే తింటాను అన్నది. సరే ఇప్పుడు ఇకైతే తీపి బోండాలు క్యాన్సిల్ అన్నమాట. చపాతీ చేశాను కదా, దాంట్లో కూర కూడా చేయాలి. ముందుగా అయితే టీ పెట్టేసుకుంటున్నామండి, నాకు అమ్మకి. తిరుగుమా, ఇప్పుడు చల్లగా ఉంది అటు ఇటు. ఇందాకైతే ఎండగా ఉండింది, కొంచెం చల్లగా ఉంది, తిరుగు. మా నాన్న లేడన్నమాట. మా నాన్న ఇంటికి వెళ్ళి ఉన్నాడు ఊరికి. మా నాన్న వచ్చాడు అనుకోండి, మళ్ళీ మా నాన్నకి అన్నం కూడా చేయాలన్నమాట. ఆయన చపాతీ తినడు. ఇక ఫోన్ చేస్తే ఆయన వస్తున్నారు అంటే ఆయనకు కొంచెం అన్నం కూడా చేస్తాను. ఇది నాకు, ఇది అమ్మకి. ఇక్కడ టీ తాగడం అయితే అయిపోయిందండి. టీ తాగేసి కర్రీ కోసమని బంగాళాదుంపలు కట్ చేస్తున్నా. ఇక్కడ కర్రీ కోసమని ఒక పెద్ద ఆనియన్, ఒక పెద్ద టమాటో మాత్రమే తీసుకున్నా, ఒకటే తీసుకున్నా. ఎందుకంటే రాత్రి వరకే సరిపోతుందిలే. మా అమ్మ కూడా కొంచెం తక్కువ తింటుంది, కర్రీ పెద్దగా తిందన్నమాట. నాన్న కూడా అంతే, అసలు బంగాళాదుంప కర్రీ ఆయన తినడు, ఏదో గ్రేవీ తింటారు కొంచెము. అన్నం లేకైతే మధ్యాహ్నం ఏదో కర్రీ చేశానండి, అది ఉంది. అక్కడ కర్రీ తినేది ఎవరు అని అంటే నేను, మా అలెక్స్ మాత్రమే ఎక్కువ తింటాం అన్నమాట. అమ్మ ఏమో కొంచెం జస్ట్ ఊరికే అలా నంచుకుంటుంది. ఇక్కడ ఈ 2 అయితే మిక్సీ పట్టేస్తున్నాను, కొంచెం గ్రేవీ వస్తుందని. ఇదిగోండి మిక్సీ పెట్టేశాను అనమాట. నాన్న కూడా వచ్చేసాడు అనమాట. నాన్నకి కొంచెం అన్నం తీయాలి. మా నాన్న వస్తే మా అమ్మకి 1000 ఏనుగుల బలం వచ్చినట్టు ఉంటుందండి. ఎందుకంటే ఆమె అక్కడ ఇక్కడ నొప్పి అంటూ ఉంటుందండి. ఎప్పుడు అక్కడ నొప్పి నాయన, ఇక్కడ నొప్పి నాయన, కడుపు నొప్పి నాయన అని అంటూనే ఉంటుంది అన్నమాట. ఆమెకి మరి ట్యాబ్లెట్లు వేసేసో తినో ఏమో అలా అలవాటు అయిపోయింది, అలా నొప్పులు పడుతూ ఉంటాయి. అందులో వయసు అయిపోయింది కదా, సో ఆ నొప్పులు కామన్గా వస్తూ ఉంటాయి అన్నమాట. ఆమె వాటిని కూడా తట్టుకోలేదన్నమాట. అలా మాకు చెప్తూ ఉంటుంది కదా, అవి కామన్, మా వయసు అయిపోయిన తర్వాత వస్తూ ఉంటాయి, ఏం చేద్దాం తట్టుకోవాలి అంటూ ఉంటాం కదా. అదే మా నాన్న వస్తే మా నాన్నకి చెప్తుంది. మా నాన్న అయితే ట్యాబ్లెట్ ఇచ్చేస్తాడు అనమాట వెంటనే. సో అలా మా అమ్మకి మా నాన్న వస్తే 1000 ఏనుగుల బలం వచ్చినట్టు ఉంటుంది అనమాట. ఫోన్ చేసినా కానీ వస్తున్నాడు అంటేనే చాలు హుషారు వచ్చేస్తుంది అనమాట. ఒకవేళ మా నాన్న రాకపోతే ఏం చేస్తున్నాడు, అక్కడ అన్నం వండుకో ఉంటాడు, అన్నంలో ఏం వేసుకొని తిని ఉంటాడు, కూర లేకపోయా ఏం లేకపోయా, వచ్చేస్తే వచ్చి ఇచ్చు కదా, అక్కడ ఏం పని అని అనుకుంటూ ఉంటుందండి, అని అలా అంటూ ఉంటుంది అనమాట. నాకు అనిపిస్తుంది అంటే అమ్మ చనిపోతే నాన్న ఉండగలడేమో, కానీ నాన్న చనిపోతే అమ్మ ఉండగలదో లేదో అని, అంటే మరీ అనారోగ్యం పాలవుతుందేమో అనిపిస్తుంది. ఆలోచించి ఇంకా ఎక్కువైపోద్దేమో. అంటే మాతో కూడా, కన్న బిడ్డలతో కూడా చెప్పుకోలేరు కొన్ని విషయాలు. అంటే ఏదైనా చెప్తే తిడతారేమో, అమ్మో ఏమన్నా అంటారేమో అని అనుకొని వాళ్ళిద్దరైతే చెప్పుకుంటారు కదా కష్ట నిష్టాలు, భార్యాభర్తలు ఇద్దరు. సో అలా అయితే కొన్ని విషయాలు బిడ్డలతో కూడా చెప్పుకోలేరు. అంటే బిడ్డలకు చెప్తే తిడతారేమో, లేకపోతే
ఏమన్నా అనుకుంటారేమో అని అనుకుంటారు కదండి. అలాగే వంట పని అవంతా అయిపోయి ఇక పడుకొని ఉంటాను కదా, నేను రెస్ట్ తీసుకుంటూ ఉంటాను కదా, అలాంటప్పుడు అమ్మ ఏదైనా అడగడానికి సందేహిస్తుందేమో అని చెప్పేసి నేనే అడిగి మరీ ఇస్తాను. మజ్జిగిచ్చేనమా అంటే అంటదండి. కానీ అలాంటప్పుడు కొంచెం ఓపిక తెచ్చుకొని చేస్తానండి. ఎందుకంటే అప్పుడు అమ్మ మనల్ని ఎట్ట సాకుంటుందో కదా. అంటే ఎట్లయినా బిడ్డలకి అమ్మలకి తేడా అదేనండి. ఖచ్చితంగా మనమైతే విసిగించుకుంటాము, అబ్బాయి ఏంది మీ తలకాయని బుట్టిస్తుంది అని. కంపల్సరీ బిడ్డలు ఒక్కసారి కాకపోయినా ఒకసారి అయినా విసిగించుకుంటారు. మరి నేను పని చేయలేను కాబట్టి నాకు విసుకొచ్చేస్తుందండి. అది కాక ఆమె ఏంటంటే కూరలు పెద్దగా నచ్చవండి ఆమెకి. ఏదైనా కూరలనే కాదు, తిండి విషయంలో చాలా పర్టికులర్గా ఉంటుంది అన్నమాట. బాగలేకపోతే ఆమెకి నోటికి నచ్చకపోతే అసలు తిందు. అదేంటో కానీ మరి చిన్నప్పటి నుంచి అంతేనో ఏమో అలా తయారైపోయి అసలు తిందండి. అలాగే వదిలేస్తుంది. అబ్బా బాగలే, ఇదేంది నాయన అలా ఉంది, అదేంది నాయన ఇలా ఉంది, దాంట్లో అది తక్కువ ఇది తక్కువ అంటూ ఉంటుంది అన్నమాట. అలాంటప్పుడు కూరలు వండేటప్పుడు కూడా నేను అనుకుంటూ ఉంటాను, అమ్మో మా అమ్మ ఏం తక్కువ అంటుందో తింటుందో తిందో అని చెప్పి అనుకుంటూ ఉంటాను అన్నమాట. అది కాక ఆమె వండుకుంటే ఆమెకి ఎలా అయినా తింటుంది. ఆమెకి నచ్చినట్టు ఆమె వండుకుంటుంది కదా. ఆమెకి చెప్పినట్టు, నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఆమె చేసుకోలేకపోతేనే వస్తుందండి, లేదంటే అసలు రాదామె. అలా అయితే కొంచెం ఫుడ్ విషయంలో కొంచెం కొద్దిగా ఈ విసిగిచ్చేస్తుంది. అంటే మనం ఏదో వండుతామా, ఆమెకు నచ్చదా. అలా ట్యాబ్లెట్లు మింగి అలా తయారైందో ఏంటో కానీ ఆమెకు నాలిక అలా మాత్రం ఫుడ్ విషయంలో అలా పర్టికులర్గా ఉంటుంది. కొంతమంది మాత్రం అలా కాదండి, ఏది పెడితే అది తినేస్తారు. అంటే టేస్ట్ అవన్నీ ఏం చూడరు అన్నమాట. ఆకలైందా ఏదైనా వేస్తే తినేస్తారన్నమాట. సో మా అత్తమ్మ అయితే అలా కాదండి, ఏది పెడితే అది తినేసేది ఆమె. సో మా అమ్మకి మా అత్తమ్మకి ఇదేనమాట తేడా. మా అత్తమ్మ కూడా మాటికి తినేది, ఆమెకు కూడా ఆకలి ఎక్కువ అన్నమాట. అంటే ఊరికే తినేది, ప్రతి 2 గంటలకు ఒకసారి అలా తింటూ ఉండేదన్నమాట. ఒకవేళ మార్నింగ్ టైంలో పొద్దున్నే ఇడ్లీ తెచ్చినా, అలాగే ఇంట్లో పెట్టినా సరే, బయట నుంచి తెచ్చినా సరే ఒక ఇడ్లీ అలాగే ఒక వడ అలా తినేది. ఒకవేళ బయట నుంచి తెచ్చి ఇంకొంచెం ఉంచుతుంది కదా, అది మళ్ళీ తర్వాత ఇంకా తినేది. మళ్ళీ మధ్యాహ్నం ఏదైనా కూర చేసేసామనుకోండి అట్లా తింటుంది అనమాట. అంటే నచ్చలేదు బాగలేదు అన్నది ఆమె, అలా తినేస్తుంది. మా అమ్మ అయితే కొంచెం ఇడ్లీ గట్టిగా ఉన్నా కానీ తినదన్నమాట. ఒత్తి అడిపడేసబ్బా ఇదేంది గట్టిగా ఉంది అని అంటది. అలాగే ఒక్కొక్కసారి బయట నుంచి వడలు తెప్పిస్తాం కదా ఈవినింగ్ టైంలో అలా తినేదానికి. ఆ వడలు కూడా ఒక్కొక్కసారి గట్టిగా ఉన్నాయి, ఒక్కొక్కసారి కరుణ అని అంటూ ఉంటుందండి. అవి మేము తింటే మాకేమో బాగానే అనిపిస్తాయి. అంటే మేము ఏది పడితే అది తినేసే రకాలమేమో, మాకేమో మంచిగా అనిపిస్తాయి. మా అమ్మకి నచ్చదు. అంటే మా అమ్మ నోరు మరి అలా తయారైపోయిందో ఏమో కానీ. సో అలా అయితే ఫుడ్ విషయంలో చాలా పర్టికులర్గా ఉంటుందండి. సో అదన్నమాట మా అత్తమ్మకి మా అమ్మకి తేడా. ఇక ఇక్కడ కర్రీ చేయడం అయిపోయింది, చపాతీలు చేయడం అయిపోయింది. ఇదిగోండి ఇక్కడ స్టవ్ 2-3 రోజుల నుంచి కొంచెం కడుగుదాం అనుకుంటూ ఉన్నా, కొంచెం జిడ్డుగా అనిపించింది అనమాట. సరే ఇక ఆ రోజు ఎట్టకేళ్ళకి అవి అయిపోయిన తర్వాత నైటే క్లీన్ చేసేస్తున్నా. స్టవ్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత అమ్మయ్య అనిపిస్తుందండి, ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. ఇది పెద్దగా జిడ్డుగా లేదు, అందుకే ఈ పీసేసి రుద్దుతున్నా. మామూలుగా చాలా జిడ్డు ఉందనుకోండి, దీంతో రుద్దితే సరిగా పోదు. సో అలా అయితే నీట్గా క్లీన్ అయిపోయింది, ప్రశాంతంగా మనశ్శాంతంగా అనిపిస్తుందండి. ఇక అప్పుడైతే వర్షాలు పడుతూ ఉన్నాయి. ఇదిగోండి ఆ రోజు నైట్ కూడా వర్షం అన్నమాట, బీభత్సమైన వర్షం. కరెంటు కూడా పోయింది, మెరుస్తుందండి, భయంకరంగా మెరుస్తుంది. కరెంట్ అయితే చాలాసేపు రాలేదు. మేము ఫోన్ లైట్లు వేసుకొని తిన్నాము. గాలి ఇక ఆ రోజు చాలాసేపే కరెంటు పోయిందండి, చాలాసేపు అసలు రాలేదు. టైము 10 కూడా అయిపోతుంది. ఇక ఫ్లాష్ లైట్ వేసి అమ్మ నాన్నకి అన్నం పెట్టేసాము. ముందు తినేసారు వాళ్ళిద్దరూ. తర్వాత ఏమో మేము ముగ్గురం కూర్చొని తింటున్నాం అన్నమాట, నేను మా అబ్బాయి మాలక్స్ అయితే ముందుగానే ఇదిగో తినేసాడు. సరే వీడియో తీసుకుంటాను రైట్ పెట్టు ప్లేట్ అంటే సరే కొంచెం అలా పెట్టాడనమాట. అలా అయితే ఫోన్ ఫ్లాష్ లైట్ వేసుకొని తింటున్నామండి. ఇది నెక్స్ట్ డే ఈవినింగ్ అండి.
ఇక ఇక్కడ నిన్న చేద్దాం అనుకున్నాను కదా తీపి బోండాలు, నిన్న చేయలేదు కాబట్టి ఈరోజు ఈవినింగ్ చేస్తున్నాను అనమాట, అంటే నెక్స్ట్ డే ఈవినింగ్. ఇక ఈ పిండి అయితే పొద్దున్నే అంటే వంట పని అయిపోయిన తర్వాత ఇలా బెల్లం కలిపి పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఒకవేళ మళ్ళీ ఈవినింగ్ బద్ధకం అయిపోతుందేమో అవన్నీ కలుపుకోవడానికనని పొద్దున్నే కలిపి పెట్టేశాను, ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా. ఇక ఇక్కడ నేను ముందుగా అయితే బెల్లాన్ని తురుముకొని నీళ్లు పోసి కొంచెం పొయ్యి మీద పెడతానండి. బెల్లం కరిగే వరకు మాత్రమే అలా అలా కలుపుతూ ఉంటాను. ఇక బెల్లం కరిగిపోయింది కదా అనుకుంటే దించేస్తాను అనమాట. ఇంకేం ఉడికించాల్సిన అవసరం లేదు. దించేసుకొని కొంచెం ఆరినాక ఇదేంటి గోధుమ పిండి వేసి కలిపేసుకొని దాంట్లో కొంచెం ఇలాచీ పౌడరు, అలాగే కొంచెం సినమిన పౌడర్ అండి, అంటే దాల్చిన చెక్క పొడి కూడా కొద్దిగా వేసుకుంటానండి. భలే స్మెల్ వస్తుందండి, వీధి స్మెల్ వస్తుంది అనమాట. అది వేసుకొని చూడండి, భయంకరమైన స్మెల్, భలే టేస్ట్ వస్తాయండి. సో ఆ రెండు వేసి అలాగే కొంచెం వంట సోడా కూడా, ఎందుకంటే మెత్తగా ఉంటాయి కొంచెం పొంగుతాయని వంట సోడా కొద్దిగానే జస్ట్ చిటికడ వేసుకొని ఇలా కలిపేసుకొని ఇలా బోండాలు వేసేసుకోవడమేనండి. భలే టేస్ట్ ఉంటాయండి. అసలు చాలా రోజుల తర్వాత నేను కూడా ఎక్కువ తిన్నాను. ఆ రోజు మా బుజ్జి కూడా వచ్చిందనమాట. మా బుజ్జి కూడా అన్నది చాలా రోజులైంది పిన్ని ఇవి తిని అన్నది. ఇప్పుడు నేను ఎడిటింగ్ చేస్తూ వాయిస్ ఓవర్ ఇస్తున్నా కానీ నాకు ఆ పిండిని చూసి ఇప్పుడు ఆ బోండాలు తినాలనిపిస్తుందండి. ఆ తీపి బోండాలు చేసుకొని తినాలనిపిస్తుంది అనమాట. కానీ చేసుకొని తినచ్చు, కానీ డీప్ ఫ్రై కదా ప్రతిసారి. ఈ మధ్య అందులో ఎక్కువ డీప్ ఫ్రై తినేస్తూ ఉన్నాము, ఊర్లు తిరగడము, ఏవేవో తినడము, ఫంక్షన్లలో పెళ్ళిళ్ళల్లో అలా ఎక్కువైపోయిందనమాట డీప్ ఫ్రై ఐటమ్స్. సో కొంచెం ఆలోచిస్తున్నా, లేదంటే చేసేసుకునేదాన్ని. చిన్న వేస్తున్నా, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి, బాగుంటుంది. ఎందుకంటే అసలే గోధుమ పిండి కదా, హైలో పెట్టేస్తారనుకోండి పైనే కలర్ వచ్చేస్తుంది, లోపలేమో కొంచెం ముద్దగా ఉంటుంది అన్నమాట. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అలాగే కొంచెం అంటే ఎక్కువ కూడా వేసేయకూడదు అన్నమాట, మితంగా వేసుకోవాలి. ఆయిల్కి తగ్గట్టు, నేను ఆయిల్ కొంచెం వేసాను కదా. ఈ తీపి బోండాలు అయితే అప్పుడు మా అమ్మమ్మ చేసేదండి. మా అమ్మమ్మ అప్పుడు చేసేది, మా అమ్మమ్మ నుంచి మా అమ్మకి ఇష్టం ఏర్పడిందేమో, మా అమ్మ నుంచి నాకు వచ్చిందనమాట. సో ఉంటాయి కదా తల్లిదండ్రుల అభిరుచులు ఉంటాయి కదా పిల్లలకి, కొన్ని వస్తాయి కదా. సో అలా అయితే మా అమ్మమ్మ నుంచి అమ్మకి, అమ్మ నుంచి నాకు అన్నమాట. అలా ఈ తీపి బోండాలంటే చాలా ఇష్టం అండి మాకు. ఇవి కలర్ వచ్చేసేయండి, తీసేద్దాం. మాడిపోతాయి మళ్ళీ. ఇవి కొంచెం ఎక్కువ కలర్ వచ్చి క్రిస్పీగా అయినట్టు అనిపిస్తున్నాయి, కానీ రాలేదండి, ఇవే బాగున్నాయి. తర్వాత వాయి కొంచెం కలర్ తక్కువగా తీసాను కదా, సో అవి ఇవి తింటే కలర్ ఎక్కువ ఉన్నట్టువి ఇంకొంచెం టేస్ట్ అనిపించాయి అన్నమాట. ఇవేమో సెకండ్ వాయివి కొంచెం కలర్ తక్కువగా తీసాను. చూడండి వీటికి వాటికి తేడా. ఇవేమో కొంచెం రౌండ్గా వచ్చాయి కదా, ఫస్ట్ వాయేమో ఫోన్ పట్టుకొని చూపిస్తూ వేసాను కదా, సో అందుకే అవి తోకలుగా వచ్చినాయి. ఈ పైన బోండాలు ఫోన్ ఫ్లాష్ వేసి చూపిస్తున్నా, అందుకే మరీ తక్కువగా, అంటే దగ్గర పెట్టి చూపినప్పుడు మరీ తక్కువగా కలర్ వచ్చినట్టు అనిపిస్తున్నాయి. మామూలు కారపు బోండాలకు వస్తాయి అలా అనిపిస్తున్నాయి కదా, తెలుస్తుంది కదా కింద బోండాలకి వాటికి తేడా. సో మామూలుగా అయితే కింద బోండాల కలర్ ఉన్నాయే, ఆ కలర్లోనే కాల్చుకుంటేనే బాగుంటుందండి టేస్ట్, తీపి బోండాలు కాబట్టి. సో అలా అయితే ఇవి కొంచెం మెత్తగా రావాలని తీసానన్నమాట. కానీ ఫస్ట్ వేసినకి తోకలుగా ఉన్నాయి కదా, అవి కొంచెం క్రిస్పీగా అనిపించాయి, మిగతా అంతా మెత్తగానే ఉందండి. ఆరితే ఇంకా మెత్తగా ఉన్నాయన్నమాట, దూదిలాగా భలే ఉన్నాయండి టేస్ట్ అయితే కనుక. సో బ్రౌన్ కలర్లోనే కాల్చుకోవాలి. చూపిస్తాను చూడండి, నేను కొరికి తిన్నాను అన్నాను కదా, చూడండి ఎంత బాగున్నాయో మెత్తగా కాల్చుకుంటున్నాను. ఇదిగోండి చూసారా, ఫ్లాష్ ఆగిపోయింది దీనికి. చూడండి బాగుంది కదా, టేస్ట్ భలే ఉన్నాయండి, సూపర్, ఎమ్మి నిజంగానే ఎమ్మి.
ఆ రోజు అమ్మ తింటుందనే చేశానండి, కానీ ఆమె అయితే తినలేదు, ఒకటే తిన్నది. వద్దు నాయన అన్నది. ఇక మా అలక్స్నేమో బిస్కెట్లు తెమ్మన్నది అన్నమాట. అంటే చెస్కా మస్కా బిస్కెట్స్ ఉంటాయి కదా, అవి తెమ్మన్నది. అవి భలే ఉంటాయిలే, ఫ్లేవర్ఫుల్గా భలే ఉంటాయండి, నాకు కూడా ఇష్టమే. సరే మా అలక్స్కి ఫోన్ చేశాను, ఆమెకి బిస్కెట్లు అంటే తీసుకురానని. సరేలే తీసుకొని వస్తానని చెప్పాడు. ఇక నాన్న అయితే తింటున్నాడు. అలాగే మధ్యాహ్నము ఆకుకూర పుల్లకూర చేశానండి. ఆ ఆకుకూర పుల్లకూర ఆమెకి నచ్చలా. అంటే నేను మామూలుగా చేసుకున్నట్టు చేశాను, 2 రకాలుగా చేసుకుంటారు కదా, అమ్మ ఇంకొక రకంగా చేసుకుంటుంది. నేను కూడా అప్పుడు అలాగే చేసేదాన్ని. అంటే అన్నీ వేసి ఫ్రై చేసి ఆయిల్లో అంటే జీలకర్ర అదేంటి ధనియాలు అన్నీ వేసి ఫ్రై చేసి ఆకేసి ఫ్రై చేసి ఇలా ఎనుపుకునే వాళ్ళము. కానీ చాలా రోజుల క్రితం ఎవరో ఒకళ్ళు ఇలా కూడా చేశారండి. ఇలా చేసి నాకు పెట్టారు. ఆ టేస్ట్ బాగా నచ్చిందనమాట. ఇక అప్పటి నుంచి నేను మామూలుగా పచ్చిమిరపకాయలు టమోటాలు ఆకు అవన్నీ వేసి ముందు ఉడకబెట్టేసి తర్వాత తిరగబోసుకునేదాన్ని అన్నమాట, ఎనిపేసి. ఆ టేస్ట్ బాగా నచ్చింది. నేను అప్పటి నుంచి ఇదే కంటిన్యూ అవుతాను అన్నమాట. ఆ రోజు మధ్యాహ్నం ఆకుకూర పుల్లకూర అలాగే అరటికాయ తాళింపు చేశాను. అవి నచ్చలేదు ఆమెకి. అట్లా ఆకుకూర పుల్లకూర ఎంత బాగుంటుంది, ఇదేంది చప్ప ఒకలాగా ఉంది అన్నది. ఆ రోజు అయినా ఆకుకూర పుల్లకూర సరిగా బాగాలేదులే, ఎందుకంటే నేను టమోటాలు కూడా తక్కువ వేసాను. టమోటాలు తక్కువ వేసా, పైగా ఉడకబెట్టేటప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ వేసి తిరగబోసిన తర్వాత ఆ వాటర్ కూడా కొన్ని ఎక్కువ వేసాను అన్నమాట. అసలే ముందుగానే పర్టికులర్గా ఉంటుంది కర్రీలో. అలా చేసే లోపల అసలు తినలేదామే. అరటికాయ తాళింపు కూడా పెద్దగా తిందంట. నేనేమో తింటుంది అనుకున్నా. సరే ఇక వంకాయ తాళింపు చేశాను నైట్ కంటే అన్నది. ఇక వంకాయ తాళింపు చేసా. అన్నం అయితే మధ్యాహ్నం కొంచెం ఉందండి. అలాగే మా కోసం కొంచెం ఇడ్లీ పెట్టేసుకున్నాము. ఇక ఇడ్లీ లేకైతే ఇదిగోండి కారపొడి కొట్టి పెట్టుకుంటాను కదా నేను, పప్పుల పొడి, చట్నీ, వంకాయ ఫ్రై, ఆకుకూర, అలాగే ఏమంటారు అరటికాయ ఫ్రై, ఉప్పు మిరపకాయలు, మధ్యలో తీపి బొండాలండి. ఇదండి ఆ రోజు వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక కామెంట్ కూడా చేయండి. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం.